ఓం 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 స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చోండి. చేతులను భుజములను ఒడియందుంచుకొని వదులుగా లూజ్గా కూర్చోండి. కనులను అలవోకగా మూసి ఉంచాలి. పెదవులపై చిరునవ్వు. దేహము కదలుటలేదు. మనస్సు ప్రశాంతంగా ఉంది. Now, I look at myself. నేను నా వైపు చూస్తున్నాను. అంటే అంతర్దృష్టి కలవాడనై అంతర్ముఖుడనై ఉన్నాను. అహమస్మి 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 అహమస్మి. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు ఇప్పుడు చెప్పబోయినట్లు చేస్తాం. గాలిని పీల్చేటప్పుడు 5 కౌంట్స్. ఇన్ త్రూ ద నోస్ 1, 2, 3, 4. Then hold for 5 counts. 1, 2, 3, 4, 5. Then breathe out through the mouth. 5 counts. 1, 2, 3, 4, 5. Then hold. Don't breathe again. 1, 2, 3, 4, 5. I'll be prompting just to do that. Start. Inhale. 2, 3, 4, 5. Hold. 2, 3, 4, 5. Exhale. 2, 3, 4, 5. Hold. 2, 3, 4, 5. Next cycle. Inhale. 2, 3, 4, 5. Hold. 2, 3, 4, 5. Exhale through the mouth. 2, 3, 4, 5. Don't breathe. 2, 3, 4, 5. Next cycle. In through the mouth, in through the nose, out through the mouth. Remember that. And each step, there are 4 steps. First step is inhalation, 5 counts. Second step is breath holding, 5 counts. Third step is exhalation, 5 counts. And then again holding in the expired position for 5 counts. Let's repeat. Inhale. 2, 3, 4, 5. Hold.
2, 3, 4, 5. Exhale. 2, 3, 4, 5. Hold. 2, 3, 4, 5. Next cycle. In, 2, 3, 4, 5. Hold. 2, 3, 4, 5. Out. 2, 3, 4, 5. Hold. 2, 3, 4, 5. Next cycle. I, 2, 3, 4, 5. H, 2, 3, 4, 5. E, 2, 3, 4, 5. H, 2, 3, 4, 5. Please practice like this for 15 minutes on your own, sitting very quietly, స్ట్రైట్గా కూర్చుని కదలిక లేకుండా ఈ శ్వాసను ఈ విధముగా నియంత్రిస్తూ పోవడం. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం, నేను అంతర్దృష్టి కలవాడనై ఉన్నాను అంటే అంతర్ముఖుడనై ఉన్నాను. గమనించండి, జీవితంలో ఒక వైవిధ్యం, ఒక కాంట్రడిక్షన్ అందరికీ అనుభవానికి వస్తుంది. అదేంటంటే, నేను జాగ్రత్తావస్థ అంతా ఇంచుమించుగా బహిర్ముఖుడనై ఉంటున్నాం. పరిశీలించుకోవాలి. జాగ్రత్తావస్థ అంతా ఇంచుమించుగా బహిర్ముఖుడనై ఉంటున్నాను. బహిర్ముఖుడనై ఉన్నంత వరకు, అలా ఉన్నంత వరకు ఈ ద్వంద్వాలు, సుఖం, దుఃఖం, మంచి, చెడు, ద్వేషము, రాగము, పుణ్యము, పాపము ఇత్యాదులు ప్రవాహ రూపంగా అనుభవానికి వస్తూనే ఉన్నాయి. అవునా కదా? గమనించండి, బాల్యము అలాగే గడిచిపోయింది. యవ్వనము అంతే. మధ్య వయసు అలాగే. ఇప్పుడు 50 అంతకు పైబడిన తరువాత కూడా ఇంకా నేను బాహ్యంలోనే ఉంటానా, లేక అంతర్ముఖుడను అవుతానా? అది resolution, not a question. We have to resolve for ourselves whether even at this ripe age, after experiencing everything in life, still shall I want to be Bahirmukha, or will I try the Antarmukha? బాగా గమనించదగ్గ విషయం, బాహ్యాన్ని ప్రక్కన పెట్టి భగవానుడు ఏం చెప్పారు? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్.
స్పర్శాన్ బహిర్బాహ్యాన్ కృత్వా. స్పర్శాన్ అంటే అన్ని ఇంద్రియముల పనులను బహిర్బాహ్యాన్ కృత్వా, leave them outside the outside world. The experiences of the five indriyas, పంచ జ్ఞానేంద్రియముల అవి ప్రోగు చేసేటటువంటి ఇన్ఫర్మేషను బయట నుండేటటువంటి ఇన్ఫర్మేషన్, దానిని అక్కడికక్కడే బయటనే ఉంచి లోనకి చొరనీయకూడదు. ఇదే అంతర్ముఖత్వం. బాహ్య విషయాలను వేటిని లోపలికి గ్రహించకుండా రానివ్వకుండా బాహ్యమునందే విడిచిపెట్టేయాలి. ఏమిటి బాహ్యంలో ఉండేటటువంటి విషయాలు? ముఖ్యంగా విడిచిపెట్టదగినవి, విడిచిపెట్టవలసినవి. రోజంతా ఇలాగే ఉండాలా? ఎంతసేపు వీలైతే అంతసేపు. వ్యవహారంలో కొంతసేపు వ్యవహరించవలసి వస్తే వ్యవహరించి సంగము లేక మళ్ళీ అంతర్ముఖులము. What is our default Rupa or Swarupa? Our default Swarupa is I am, Ahamasmi. Why confuse that Swarupa with all external inputs? Think over. What are those? ఏమిటవి? Family, community, caste, creed, race, religion, gender, ముఖ్యంగా religion, social status, relationship, economic status, ideas about the world, politics, gossip. కాలాన్ని విక్షేపం చేయకూడదు. కాలక్షేపం, క్షేపం అంటే విసిరివేయడం. కాలక్షేపం చేయక ఆల్సో ది ఐడియాస్ అబౌట్ గాడ్ అండ్ ద వేరియస్ గాడ్స్, ఐడియాస్ అబౌట్ మీ అండ్ మైన్, ఇవే ముఖ్యమైన బాహ్య విషయములు. ఈ బాహ్యములను బయట విడిచిపెట్టి మొత్తం సంసారమంతా ప్రక్కన పెట్టి కేవలం నేనుగానున్నప్పుడు, అయ్యా ఇది సాధ్యమా జాగ్రత్త అవస్థ అంతా అనే ప్రశ్న ఉదయిస్తుంది. సాధ్యమే. సాధించిన వారు మనకు మార్గదర్శకులు ఉన్నారు కనుక ఎంత వీలైతే అంత బాహ్య విషయములందు మనసు చొరనీయక, ఆ మనసు అమనస్సు అయినప్పుడు, అంటే ఇవి ఏవి ఫోకస్లో లేవు, ఒక్క అహమస్మే ఫోకస్లో ఉంది. దేహభావం కూడా బ్యాక్గ్రౌండ్లోకి పోయింది. అహమస్మి మాత్రమే
ప్రకాశమవుతోంది. ఇట్ ఈస్ ఇన్ ఫోకస్. దేహ, ఇంద్రియ, మనోభావాలు లుప్తమైనప్పుడు, ఏదీ లేనప్పుడు అంటే ఆ మహాశూన్యంలో చేరి తదేకో అవశిష్టః శుద్ధ చైతన్యంగా, ఎరుకగా ఉండుటయే నిధిధ్యాసన. తదేకో అవశిష్టః శివః కేవలోహం. 5 నిమిషాలు. శివః కేవలోహం. సోహం, సోహం, సోహం అనే ధ్యానంలో నిలిచి ఉంటాము. దీనికి చేయవలసినది, అనుభవము పొందవలసినది అయినటువంటి మనసు, దేహాలు లేవు గదా! ఇక అనుభవమేమున్నది? ఉండటమే. అహమస్మి. సోహం, సోహం. స్టార్ట్.
సోహం, 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 అహమస్మి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా బాహ్య విషయాల నుండి ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా వైదొలగి అంతర్ముఖంగా ఉంటూ మనసును సున్నితపరచే, సూక్ష్మంగా గ్రహించే విధంగా కావలసిన పుస్తకాలను, గ్రంథాలను మాత్రమే అభ్యసనం చేస్తూ బయటకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలను వీలైనంత తగ్గించుకుంటూ ఉండడమే అంతర్ముఖత్వం. ఎన్నో ఉంటాయి బయట, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ప్రసంగాలు, ప్రవచనాలు, హోమాలు, పూజలు, తీర్థయాత్రలు. అవి అయినవి చివరి వరకు చేసేవి కావు. చివరకు ఇప్పుడున్న దశలో చేయవలసినది అంతర్ముఖత్వం. ఇక్కడ వివేక చూడామణిలో విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే స్పర్శాన్ కృత్వాన్ బహిర్బాహ్యాన్. ఎగ్జాక్ట్లీ సేమ్ మెసేజ్. విషయేభ్యః బయట ఉన్నటువంటి విషయములను పరావర్త్య రిజెక్ట్ దెమ్. స్థాపనం స్వస్వగోళకే. లెట్ దెమ్ కమ్ అప్ టు ద గేట్ of the indriyas, up to the eye, ear, and then they have to return. No entry board. Vishayebhyah paravartya sthapanam swasvagolake samyagasthapanam tat samadhanam ityuktam. Samyak asthapanam, inside, fixing it, is called samadhana. అంతర్ముఖత్వం. పరమార్థానంద వారు చక్కని విధంగా దీనిని సమరైజ్ చేశారు. పోర్ట్ రిడక్షన్, PORT, పోర్ట్, పోర్ట్ రిడక్షన్. P పొజెషన్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి, మనం కూడేసుకున్నటువంటి సామగ్రి, ధనము ఇత్యాదులు. ఓ obligations. Obligations are relationships, give and take, visitors, obligations. Responsibilities, బాధ్యతలు. చేయవలసినది చేయడం, నాదే బాధ్యత అని నెత్తిని వేసుకోకుండా వీలైనంత వరకు ఉండడం. ట్రాన్సాక్షన్స్ విత్ ద వరల్డ్, వ్యవహారాలు, వ్యవహరించడం. PORT, పోర్ట్. ఏం చేయాలి? నాట్ స్టాపింగ్, రిడక్షన్, టు make it minimal, just to sustain the remaining part of life. Port reduction. Port. P possessions. O obligations. R responsibilities. And T transactions. దీనినే ముండకోపనిషత్తులో సన్యాసయోగాత్ అని చదువుకున్నాం, మళ్ళీ చదువుకోబోతున్నాం. సన్యాసయోగాత్. సన్యాస ఈజ్ రెనౌన్సియేషన్, నాట్ ఎక్స్టర్నల్ రోబ్స్ అండ్ రెనౌన్సియేషన్. బాహ్య వేషధారణ కాదు.
ఆంతరంగికమైన అంతరమైన సన్యాసము. ఇంటర్నల్ సన్యాస. This is also called vairagya or dispassion. How can I achieve this? Port reduction. Possessions, obligations, responsibilities, and transactions to the minimalist level. ఇదే స్పర్శాన్ కృత్వాన్ బహిర్బాహ్య. ఇదే విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే సమ్యగాస్థాపనం బుద్ధ్యా తత్సమాధానమిత్యుక్తం. నౌ అహమస్మి 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 అహమస్మి. చెప్పబోయే ప్రార్థన ఏమిటంటే, అందరికీ ఇప్పుడు మనము బాల్యములో లేము, బ్రహ్మచర్యము కాదు, గృహస్థులము కాదు, వానప్రస్థులము కూడా కాదు, సన్యాసులము. ఇంటర్నల్ రినౌన్సియేషన్, ఇంటర్నల్ external renunciation and withdrawal into that. Ahamasmi, 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 ahamasmi. సోహం సోహం. 2 నిమిషాలు ముందు చెప్పుకున్నట్టుగా మళ్ళీ ప్రాణాయామం, బ్రెత్ కంట్రోల్. ఇన్ 5 counts, హోల్డ్ 5 counts, అవుట్ 5 counts, hold. Like that you practice for ourselves. నేను నేనుగా, అహమస్మిగా, శాంతంగా, పూర్ణంగా ఉన్నాను అంటే అదొక అనుభవం అని, దానిని మనసులో పట్టుకోవాలి అనే ప్రయత్నము మానాలి. ఆ విధంగా పట్టుకునేది మనసుకు సంబంధించినది, అది కుదరదు. ఇట్ ఈస్ నాట్ టు బి గ్రాస్ప్డ్ విత్ ద మైండ్. It is not an experience. Just being Ashanta, Ahamasmi, Soham, Purnoham, Shantoham, Sadoham, Chidoham, Sadasmi, Chidasmi, Soham, Sivoham, 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 Sivoham. విశ్రాంతిగా కూర్చోండి. అనుకున్న విషయాలను మనసును నాటుకొని ఆచరణలోకి తెచ్చుకుందాం. ఇదే అంతర్ముఖం. స్వస్తి.